ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి ఇదైతే మండే బ్లాగ్ అండి. మనం డైలీ వర్క్ చేస్తున్నాం కదా. వచ్చేసి ఇవాళ అయితే నేను స్టార్ట్ చేశాను నా డైలీ వర్క్. ఇదిగోండి వచ్చేసి ఉసిరికాయ పచ్చడి చేస్తున్నా. ఇదిగోండి ఇందులోకి ఎండుమిరపకాయలు అవి తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇవాళ మండే కదా, కొంచెం ఉసిరికాయ పచ్చడి తినాలనిపించి స్టార్ట్ చేసేసుకున్నా. ఫస్ట్ ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇదిగోండి దాంట్లో వేసేసుకున్నాను. ఇవాళ ఇంకొక రెసిపీ 2-3 రెసిపీస్ చేస్తాను. కర్రీ ఒకటి చేస్తాను, చట్నీ, అట్లానే రసము, టొమాటో రసం కూడా వేసేస్తాను. ఇదైతే వచ్చేసి మొత్తం మా కిచెన్ చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇదంతా ఇక్కడేమో వాటర్ స్టోర్, ఇదంతా నా కిచెను. పైన అంతా వాటర్ స్టోర్ చేసుకుంటాం. ఇదంతా సామానం. ఇదిగోండి కింద అన్నీ ఇట్లా సామానం సర్దుకుంటా. ఇవన్నీ రైస్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇదిగోండి రైస్ వేడిగా అవుతున్నది. వచ్చేసి మనం ఇప్పుడు ఇదిగోండి అంతా సామానం ఇట్లా సర్దుకుంటాను నేను నీట్గా. నువ్వుల నూనె తీసుకుంటున్నా అండి. నేను తెలుసు కదా మీకు, పచ్చళ్ళన్నిటికీ ఎక్కువ నువ్వుల నూనె వాడతానని తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం వేసేస్తున్నా. తీసుకొని కొంచెమేనండి వేసేసుకొని మెంతులు అవి వేసేసుకున్నాక మనము మిరపకాయలు అవి వేయించేసుకున్నాం. నూనె కొంచెం హీట్ అయిపోయింది కదా. ఇవ్వండి కొంచెం మెంతులు కూడా తీసుకొని వేసేస్తున్నాను. ఇక్కడ ఈ పచ్చళ్ళకి నువ్వుల నూనె వాడితేనే బాగుంటుందండి. మెంతులు వేసేసి కొద్దిగా ఆవాలు అవి కూడా వేసేసుకొని రుచికి సరిపడా పచ్చడి ఎంత తీసుకున్నారో మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అనేది వేసుకోవాలండి. అది మీ ఇష్టము. నేను ఇంకా ఇందులో ఉప్పు అది ఏం యాడ్ చేయటం లేదు. మీకు ఇష్టం ఉంటే ఈ పచ్చడి కూడా పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఇవ్వండి మెంతులు ఆవాలు వేగిన తర్వాత తీసి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు అవి కూడా వేసేసుకోవాలి. మొత్తం మనం వచ్చేసి ఇవ్వండి ఏం చేస్తున్నాను చూస్తున్నారా. చాలా చిన్న కిచెన్ అండి నాదైతే. వచ్చేసి నీట్గా సర్దుకుంటాను ఇట్లా. ఇవ్వండి వేడిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదిగోండి చల్లారాలి కాబట్టి ఈ పక్కన స్టవ్ ఆన్ కాలేదు కాబట్టి ఆన్ చేసేసి రసం పెట్టేసుకుంటున్నా. కొద్దిగా స్టవ్ ఖాళీ అయింది కాబట్టి రైస్ ఉడుకుతూ ఉంటుంది కాబట్టి ఇదిగోండి కొంచెం రసం పెట్టేసుకుంటున్నాను. టొమాటో రసం ఆయిల్ అది వేసేసుకున్నాను. ఉసిరికాయ పచ్చడి చూడండి జాడికి వేసి పెట్టుకున్నాను మంచిగా నీట్గా ఇదిగోండి ఇది సంవత్సరం కోసం ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం పాటు ఉండేటువంటి పచ్చళ్ళు, వడియాలు అన్నీ తయారైపోతాయి. ఇది అయిపోగానే నేను సగ్గుబియ్యం వడియాలు పెట్టానండి, చూపిస్తాను మీకు. అవి కూడాను కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కగానే ఫస్ట్ మనం ఆవాలు వేసేసుకోవాలి రసంలో. అట్లానే జీలకర్ర కూడా వేసేసుకోవాలి. మెంతులు, ఒక ఎండుమిరపకాయ, ఒక ఇంగు కూడా హీట్ ఎక్కిందో లేదో చూసి ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు కూడా వేసేసుకొని వాటర్ కూడా పోసేసుకోవాలి. మొత్తం చూస్తున్నారా మంచి గుమ్ములాడిపోతుంది కదండి రసము మంచిగా. ఇందులో వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలి. అట్లానే కొంచెం కారం అండి. వచ్చేసి ఉప్పు కూడా వేసేస్తున్నాను. స్టార్ట్. ఇదిగోండి వచ్చేసి రసం పౌడర్ వేసుకుంటున్నాను. హోమ్ మేడ్ రసం పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, టొమాటో రసానికి కొంచెం వేసేసుకున్నాను. ఇవ్వండి ఇప్పుడేమో కొంచెం మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లం, షుగర్ ఉంటే షుగర్ ఏదైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. కొంచెం చింతపండు వేస్తున్నాను. అట్లానే కొంచెం కరివేపాకండి.
ఇట్లానే ఒక టొమాటో చూస్తున్నారా, అది కట్ చేసి మంచి నీట్గా వేసేసుకోవాలి ఇందులో. ఇంకా కర్రీ ఒకటి చేసేస్తే ఇవాళ లంచ్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇది అయ్యేటప్పుడు మీకు చివరిలో నేను సగ్గుబియ్యం వడియాలు పెట్టేసుకున్నాను కదా, ఆల్రెడీ అది వీడియో తీశాను మార్నింగ్ 7 o'clockకి. చూద్దాం, మీకు అది చూపిస్తాను, రేపు పోస్ట్ చేస్తాను అండి. అది చూడండి కంపల్సరీగా, ఇది డైలీ బ్లాగ్ కదా, అందుకని మీకు నేను ముందే చెప్తున్నాను. ఇది అయ్యేలోపు మనం ఇక్కడ కర్రీ పెట్టేసుకున్నాము. ఇది మిక్సీ పట్టుకోవాలి కదా, దీనికోసం వేయించింది. ఇక్కడేమో రసం పెట్టుకున్నాను కాబట్టి ఇవ్వండి. వచ్చేసి ఉసిరికాయ పచ్చడి కొంచెం చల్లారింది కదా, మిక్సీ పట్టేసుకుందామని ఇట్లా నేను మిక్సీ వేసేస్తున్నా, గిన్నెలోకి తీసుకుంటున్నా. ఇందులోనే వచ్చేసి నేను స్టవ్ ఆన్ చేసుకొని దొండకాయ ఫ్రై కోసమని ఇవ్వండి దొండకాయ ముక్కలు వేయించుకుందామని ఇదే బాండ్లీలో పెట్టేస్తున్నాను. ఆయిల్ వేసేసుకుంటున్నా, సిమ్లో పెట్టేసుకోవాలి. ఇక్కడేమో రసం అవుతున్నది, కొంచెం హీట్ అవ్వాలి. అవ్వగానే ఇది వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. లోపు రసం కూడా అయిపోతుంది కదా. నూనె కాగింది కదా, పోసి పెట్టుకున్నటువంటివి వేయించేసుకుంటున్నా. మా బాబుకి దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి, ఇష్టంగా తింటాడు. రైస్ మా బాబు కూడా బాగా ఇష్టపడతాడు. ఇప్పుడు హాలిడేస్ కదా, రోజు నేను కెమెరామ్యాన్ అయితే వీడియో షూట్ చేస్తా అని తిరుగుతున్నాడు నాతో పాటు. మా బాబు నాకులాగా పెద్దయ్యాక యూట్యూబర్ అవుతాడంటండి. మా బాబు చెప్తున్నాడు, నన్నే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను, మంచిగా చదువుకుంటూనే నీకులాగానే జాబ్ చేస్తుంది యూట్యూబర్ అవుతా అని మంచిగా చెప్తున్నాడండి మా బాబు. వచ్చేసి మధ్య మధ్యలో నన్ను ఇమిటేట్ చేస్తూ ఉంటాడు మా వాడు. ఇదిగోండి కొంచెం వేగాలి, రసం అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇదిగోండి మొత్తం ఫ్రై అంతా చేసేసుకున్నాను, వచ్చేసి అయిపోయింది. ఇప్పుడైతే వచ్చేసి ఇందులో మనము ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర వేసేసుకుందామండి. ఇదిగోండి కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెమే వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. అట్లానే జీలకర్ర, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి, మీరు తినే దాన్ని బట్టండి. ఉప్పు, కారం కొంచెం, మా వాడైతే దీన్ని మంచిగా చిప్స్ లాగా తింటాడండి కూర. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకి కూర, రసం, చట్నీ ఇవాళ లంచ్ అయితే అంతా ప్రిపేర్ అయిపోయింది. అది రైస్ అవ్వగానే మిక్సీ పట్టేసుకుంటాను. ఇదిగోండి నేను పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం వడియాలు చూస్తున్నారా. ఇది మార్నింగ్ 7కి స్టార్ట్ చేసామండి. 1 గ్లాసు 2 గ్లాసులు సగ్గుబియ్యానికి 16 గ్లాసులు వాటర్ పోసేసి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ పట్టేసి ఆ వేడి నీళ్ళలో వేసి పెట్టేసుకోవటమే. ఈజీ అండి, ఆల్రెడీ వీడియో తీసాను, రేపు నేను మీకు షేర్ చేస్తాను. వచ్చేసి అంతేనండి ఇవాళ రెసిపీస్ అయితే. ఇవ్వండి ట్రీ పాట్ చూపిస్తున్నాను చూడండి, మొక్కలు ఇవ్వండి. ఇవి కూడా అన్ని తులసి మొక్కలు ఎరువేసాను కదా, బాగా పెరిగింది చూడండి ఒత్తుగా. దీనికి ఇప్పుడిప్పుడే పూలు ఎప్పుడు బయటకే వస్తున్నాయి దీనికైతే అసలు. ఇవ్వండి మల్లె చెట్టు, ఇక్కడేమో రోజా పువ్వు వచ్చింది, ఇది చూస్తున్నారా.
ఇదిగోండి వేడి వేడి రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇందులోకి కర్రీ రసము చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. వచ్చేసి ఇదిగోండి దొండకాయ, ఇదిగోండి వచ్చేసి ఉసిరికాయ పచ్చడి ఏమో మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇదిగోండి పచ్చడి కూడా మిక్సీ వేసేసుకున్నాను. అంతే అండి. ఇవాళ అయితే వచ్చి సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి.